నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను, కానీ ఏ రోజు నాకు అదివో ఇదివో అని అడగలేదు. మొదటిసారి అడుగుతున్నానమ్మా, నా జీవితాన్ని నిలబెట్టమని. అమ్మా, ఒక మనిషి మీద కోపం రావడానికి కారణం ఉంటుందేమో కానీ ఇష్టపడడానికి కారణం ఉండదు అంటారు. కారణాలు తెలియకుండానే గౌతమ్ ఇష్టపడ్డాను, మనసు పడ్డాను, మనసారా ప్రేమించాను. అతనితో నా జీవితం బాగుంటుందని చాలా ఆశపడ్డాను. అందరి ముందు నిశ్చితార్థ ఉంగరం తొడిగితే అదంతా నా మీద ప్రేమతో అనుకున్నాను. అది నీ ఆశీర్వాదం అని సంబరపడ్డాను. కానీ అతని మనసులో నేను లేనని తెలిసాక వేద మంత్రాల సాక్షిగా తొడిగిన ఉంగరాన్ని కూడా అతను చాలా తేలిగ్గా తీసుకోవడం చూశాక ఇంకా బతకడం అవసరమా అనుకున్నాను. అమ్మా, నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళైపోయినట్టు అంటారు. అతన్ని ఇష్టపడి అతన్ని మనసులో పెట్టుకుని తెలుసో తెలియకో నిశ్చితార్థం కూడా జరిగిపోయాక మనసు చంపుకొని వేరొకరితో జీవితాన్ని ఎలా పంచుకోవాలి చెప్పమ్మా. అమ్మా, ఈరోజు నా జీవితానికి సంబంధించి చావు బతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాను. గౌతమ్ మనసు మార్చి అతను నాకు సొంతమయ్యేలా చెయ్యమ్మా. అమ్మా, నిన్ను సాయం చేయమని అడగట్లేదు, న్యాయం చేయమని అడుగుతున్నాను. చేస్తావన్న నమ్మకంతో ఉన్నాను.